ఇక తెలుగు రాష్ట్రాలకు మరోసారి రైన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. తూర్పు హిందూ మహాసముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ దక్షిణ బంగాళాఖాతంలో రేపు వాయుగుండంగా బలపడేందుకు అవకాశం ఉంది. రాబోయే 48 గంటల్లో తుఫానుగా మారనున్నట్లు ఐఎండీ హెచ్చరించింది. ఈ తుఫాను పేరుని ఫెంగాల్గా నామకరణం చేశారు. ఆ తర్వాత వాయువ్య దిశగా కదులుతూ 2 రోజుల్లో తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందని తెలిపింది. ఇక వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఈ నెల 27, 28, 29 తేదీల్లో భారీ వర్షాలు, మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. రైతులు పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది. తెలంగాణలో ఈ నెల 29 నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. హైదరాబాద్లో 2-3 రోజులుగా చలి తీవ్రత పెరిగింది. దీంతో విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పడిపోయింది.